గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా గడిచిన 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేని వానలు కురుస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ భారీ వర్షాలకు నగరంలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్లు చెడిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ హైవేపై గుంతలు పట్టడంతో వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక వెంటనే స్పందించిన డ్యూటీలో ఉన్న కొందరు పోలీసులు ఆ గుంతలను పూడ్చిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మాత్రం అధ్వానంగా తయారయ్యాయి. ముంబైలోని మీరా బయందర్లోని నేషనల్ హైవే 48 పై కూడా ఇదే పరిస్థితి. ఓ చోట గుంతలు ఏర్పడటంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. దీన్ని గమనించిన పోలీసులే స్వయంగా అక్కడున్న మట్టిని ఆ గుంతల్లో పోస్తూ పూడ్చిపెట్టారు. పోలీసులు చేసిన ఈ పనితో వాహనదారులకు కాస్త ఇబ్బంది తప్పినట్లయింది. అయితే ఇదంతా గమనించిన కొందరు వాహనదారులు తమ సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారుతున్నాయి. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అవుతూ ఉంటే మరికొందరు మాత్రం కాంట్రాక్టరు ఎక్కడా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మీరు గ్రేట్ సార్ అంటూ పోలీసులపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.